హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక చిన్న ప్రోగ్రామ్ చూస్తాము. రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, సో నేనేం చేశానంటే ఫస్ట్ ఒక ఎంప్లాయీ క్లాస్ క్రియేట్ చేసుకొని ఆ ఎంప్లాయీ క్లాస్లో కావాల్సిన ప్రాపర్టీస్ యాడ్ చేసుకున్నాను. అంటే ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్ నేమ్, సిటీ, ఏజ్ అండ్ సాలరీ. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక సెట్ ఆఫ్ ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఈ లిస్ట్లో యాడ్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఆహ్, నాకు ఏ ఏ సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఐ మీన్ ఇప్పుడు ముంబై సిటీ తీసుకుంటాం. ఓకే, ముంబై సిటీలో 1, 2, 3. సో ముంబై సిటీలో త్రీ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఢిల్లీ తీసుకుందాం. ఢిల్లీలో 1, 2. సో ఢిల్లీలో 2 ఎంప్లాయీస్. సో నాకేంటంటే ఏ సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కౌంట్ కావాలి. సో దానికోసం మనం స్ట్రీమ్ ఏపీ ఇచ్చేసి ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం. ఇలాగే ఈ విధంగానే ఈ సిమిలర్ స్టైల్లోనే ఇప్పుడు ఏ సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారని మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము. ఇంటర్వ్యూస్లో కూడా ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే మేల్ ఎంప్లాయీస్ కౌంట్ ఎంత, ఫిమేల్ ఎంప్లాయీస్ కౌంట్ ఎంత, అలా అడిగేదానికి కూడా అవకాశం ఉంది. సో ఇదే లాజిక్ మనం వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకు లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో మనం అన్ని ఆబ్జెక్ట్స్ యాడ్ చేసుకున్నాము. సో ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను స్ట్రీమ్ మెథడ్ కాల్ చేస్తున్నాను. స్ట్రీమ్ మెథడ్ కాల్ చేసిన తర్వాత కలెక్ట్ అనేది లాస్ట్ రిజల్ట్ని కలెక్ట్ చేసుకోవడం కోసం నేను కలెక్ట్ మెథడ్ కాల్ చేశాను స్ట్రీమ్ మీద. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకు గ్రూపింగ్ బై అనే మెథడ్ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ నేను గ్రూప్ చేస్తాను. ఎవరిని గ్రూప్ చేయాలి? ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని. దేని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలి? సిటీని బేస్ చేసుకొని. ఓకే, చేసిన తర్వాత గ్రూప్ చేసిన తర్వాత సో ఇప్పుడు నేనేం చేశాను, ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని గ్రూప్ చేస్తున్నాను బేస్డ్ ఆన్ సిటీ. గ్రూప్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కౌంట్ కావాలి. సో దానికోసం నేను ఇంకొక యూటిలిటీ మెథడ్ ఉంది మనకు సేమ్ క్యారెక్టర్స్లోనే, కౌంటింగ్ అని. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఓవరాల్గా ఈ గ్రూపింగ్ బై లోపల మనం దేని గ్రూప్ చేయాలో ఆ క్లాస్ని దేని బేస్ చేసుకుని గ్రూప్ చేయాలో ఆ ప్రాపర్టీని గెట్ చేయడానికి ఉండే గెటర్ మెథడ్ యూజ్ చేసాము. తర్వాత ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఆబ్జెక్ట్స్ ఉందో కౌంట్ కోసం మనం యూటిలిటీ మెథడ్ కలెక్టర్స్ కౌంటింగ్ అని తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ముంబై తీసుకొని ముంబై బేస్ చేసుకున్న ఎంప్లాయీస్ అనేది ఒక గ్రూప్ అవుతుంది. ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారు. నెక్స్ట్ కోల్కతా సిటీ బేస్ చేసుకొని ఎంప్లాయీస్ అనేది గ్రూప్ చేస్తుంది. నెక్స్ట్ ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారనేది కౌంట్. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తుంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఇక్కడ మనం దేని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాం? సిటీని బేస్ చేసుకుని. సిటీ అంటే ఇక్కడ మన ప్రాపర్టీ వచ్చి స్ట్రింగ్ టైప్. సో అందుకని ఇది ఓవరాల్గా అల్టిమేట్గా అట్ ది ఎండ్ ఏ రిజల్ట్ వస్తుందంటే మ్యాప్ రిజల్ట్ ఇస్తుంది. ఓకే, సో ఈ మ్యాప్లో మనం దేని బేస్ చేసుకుని గ్రూప్ చేస్తున్నాం? సిటీ. సిటీ వచ్చేసి ఏ టైప్? స్ట్రింగ్ టైప్. సో మ్యాప్లో కీ వచ్చేసి స్ట్రింగ్ టైప్. నెక్స్ట్ మనం రిజల్ట్ ఏమొస్తుంది? ప్రతి సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో మనం కౌంట్ చేస్తాం. సో అది వాల్యూ అనమాట ఎంట్రీలో. అంటే మ్యాప్ ఎంట్రీలో కీ వాల్యూస్ మనం టైప్స్ మనం ఇక్కడ డిటర్మైన్ చేస్తున్నాం. కీ వచ్చేసి ఏంది? దేని బేస్ అయితే గ్రూప్ చేస్తున్నామో అది ఆ ప్రాపర్టీ యొక్క టైప్ వచ్చి కీ వస్తుంది. అలాగే వాల్యూస్ అంటే ఏంటి? మనకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్లో ఏం చేస్తున్నాము, ఏ సిటీలో ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అని కౌంట్ చేస్తాం. ఆ కౌంటర్ అనేది లాంగ్ టైప్ అనమాట. సో వాల్యూ వచ్చి లాంగ్ టైప్. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ రిజల్ట్ని ప్రింట్ చేద్దాం. నేను మ్యాప్ని ట్రావర్స్ చేస్తున్నాను. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్. సో ఎంప్లాయీ ఆబ్జెక్ట్స్ని గ్రూప్ చేయాలి, దేని బేస్ చేసుకుని సిటీ బేస్ చేసుకొని, తర్వాత గ్రూప్ చేసిన తర్వాత ఆ గ్రూప్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కౌంట్ చేస్తున్నాము యూజింగ్ యూటిలిటీ మెథడ్ కౌంటింగ్. తర్వాత ఆ రిజల్ట్ అనేది మ్యాప్ ఫార్మాట్లో వస్తుంది. సో
ఎంట్రీలో కీ వాల్యూ పేర్స్ మనం డిటర్మిన్ చేయాలి, డిసైడ్ చేయాలి. ఇక్కడ దేని బేస్ గ్రూప్ చేస్తున్నాము, సిటీ బేస్ చేసుకొని దాని టైప్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి కీ వచ్చి స్ట్రింగ్ టైప్. మనకి ఏమొస్తుంది, కౌంట్ వస్తుంది. కౌంట్ ఇక్కడ ఈ కలెక్టర్స్ కౌంటింగ్ అనేది రిటర్న్ చేసేది లాంగ్ టైపు. సో మనం లాంగ్ ఇక్కడ వాల్యూ ఇచ్చాము. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఆ రిజల్ట్ మ్యాప్ని ట్రావర్స్ చేస్తున్నాను. ఓకే, మీరు ఇక్కడ చూసారంటే రిజల్ట్ ఢిల్లీలో 2 ఎంప్లాయీస్, చండీగఢ్ 1, కోల్కతా 1, ముంబై 3, బెంగళూరు 1. సో నేనేం చేశానంటే ఏ సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనేది కౌంట్ నేను డిటర్మైన్ చేశాను అనమాట. ఈ విధంగా స్ట్రీమ్ ఏపీఐని యూజ్ చేసి, అలాగే కొన్ని యూటిలిటీ మెథడ్స్ని యూజ్ చేసుకొని మనం లాజిక్ ఈ విధంగా రాయొచ్చు. ఇదేంటి, సిటీలో సిటీలో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనే ప్రోగ్రామ్. లెట్స్ సే ఇంటర్వ్యూస్లో ఒక ఆర్గనైజేషన్ ఎంతమంది మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఫిమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి, జెండర్ బేసెస్ని గ్రూప్ చేసి, ఇక్కడ సిటీ బేసెస్ గ్రూప్ చేశాం కదా, అలా కాకుండా జెండర్ బేసెస్ని గ్రూప్ చేసి కౌంట్ చేయడం. అది నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, అప్పుడు డిపార్ట్మెంట్ బేసెస్ని గ్రూప్ చేసి సేమ్ కలెక్టర్స్ కౌంటింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇదే లాజిక్ అక్కడ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఇంటర్వ్యూస్లో అడిగేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇదన్నమాట లాజిక్. యా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Thank you once again. Bye.